మీ గుంటూరు సిటీ హాస్పిటల్స్ గత 10 సంవత్సరాలుగా గుంటూరు జిల్లా ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తూ ఇప్పుడు నూతన వైద్య బృందంతో బాధ్యతతో కూడిన ఆరోగ్య భరోసా మీ చేరువలో. డాక్టర్ సిహెచ్ శివరామకృష్ణ మెదడు నరముల వైద్య నిపుణులు, డాక్టర్ వి శ్రీధర్ మెదడు వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు, డాక్టర్ ఎం వినోద్ బాబు మూత్రపిండ వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ కె శృతి షుగర్ గుండె ఊపిరితిత్తులు నరముల వైద్య నిపుణులు మరియు రుమటాలజిస్ట్, డాక్టర్ N.Vasu గుండె వ్యాధుల నిపుణులు, డాక్టర్ రమా మణిలాం ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ గార్లచే సంపూర్ణ ఆరోగ్యానికి శాశ్వత చిరునామా గుంటూరు సిటీ హాస్పిటల్స్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ పెన్షనర్స్ మరియు వారి కుటుంబ సభ్యులకు రియంబర్స్మెంట్ మరియు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు క్యాష్లెస్ ట్రీట్మెంట్. గుంటూరు సిటీ హాస్పిటల్స్, వరల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు. హెల్ప్ లైన్ నంబర్స్ 0863223737 మరియు 9989337337. నమస్కారం. ముఖంకి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో గుంటూరు సిటీ హాస్పిటల్స్ ద్వారా సేవలు అందిస్తున్న డాక్టర్ నూకవరపు వాసుబాబు గారు MD/DM కార్డియాలజీ ఉన్నారు. మరి ప్రేక్షకులు మీరు కనుక గుండెకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే మాకు కాల్ చేయగలరు. మా నంబర్స్ 8297956111, 82979562. ఈ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారికి మీ సమస్యను తెలియచేసి తగిన సలహాలు సూచనలు పొందగలరు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, కార్డియరీ యాంజియోగ్రఫీ అంటే ఏమిటి? ముందుగా సిటీ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, లాస్ట్ టైం మనం తెలుసుకున్నాం హార్ట్ అటాక్ అంటే ఏంటి, గుండెకి ఎన్ని రకాల జబ్బులు ఉంటాయి, వాటి వల్ల వచ్చే దుష్పరిణామాలన్నీ తెలుసుకున్నాం. ఈసారి ఆ గుండె జబ్బు వచ్చిన తర్వాత నేను లాస్ట్ టైం చెప్పినట్టు కొన్ని మందులు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కర్నరీ యాంజియోగ్రఫీ అని చెప్పాను. అసలు ఇప్పుడు కర్నరీ యాంజియోగ్రఫీ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. కర్నరీ యాంజియోగ్రఫీ అని చాలామంది భయపడుతూ ఉంటారు, అదేదో పెద్ద ఆపరేషను లేకపోతే ఏదో అయిపోయింది అని. నిజానికి అది ఒక చిన్న టెస్ట్ మాత్రమే. కాంప్లికేషన్ రేట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. మనం చూసుకుంటే ఓన్లీ 1% ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. కర్నరీ యాంజియోగ్రఫీ అనేది ఏంటంటే మనం గుండెలోని రక్తనాళాలు ఎలా ఉన్నవి, ఎంత శాతం బ్లాక్ అయినవి అని తెలుసుకునే ఒక టెస్ట్ మాత్రమే. జనరల్గా మనం ఇది చేయిలోంచి కానీ చేయొచ్చు, కాల్లో నుంచి కానీ చేయొచ్చు. మనకి కెథెటర్స్ ఉంటాయి, చేయిలో కానీ కాల్లో కానీ ఒక క్యాన్యులా వేసి దాని నుంచి ఒక వైర్ పాస్ చేసి గుండె దగ్గరికి వెళ్ళి గుండెలో జనరల్గా మనకి గుండెలో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఉండేదాన్ని రైట్ కర్నరీ ఆర్టరీ అంటాం. లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలు ఉంటాయి. లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అని, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అని 2 ఉంటాయి. అది కాకుండా కొంతమందిలో రామస్ ఆర్టరీ అనేది కూడా ఉంటుంది. సో మనం అక్కడికి ఈ వైర్ ఏదైతే పాస్ చేస్తాం కాళ్ళలో నుంచి కానీ లేదా చేతిలో నుంచి కానీ పాస్ చేసి ఆ గుండె దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని హుక్ చేసి అందులో నుంచి మనం డై ఎక్కిస్తాం అన్నమాట. దాని తర్వాత మనకి ఈ మామూలు చిన్న ఎక్స్రేలు ఎలా ఉంటాయి అలానే పెద్ద సైజులో ఎక్స్రేలు ఉంటాయి. దాని నుంచి మనం ఫోటోలు తీసుకొని లేదా మోషన్లో తీసుకొని చూస్తాం అనమాట. దానివల్ల మనకేం తెలుస్తుందంటే ఎంత బ్లాక్ ఉంది, ఏం చేయొచ్చు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అందరూ అనుకున్నట్టు ఇదేమీ పెద్ద ఆపరేషన్ అట్లాంటిది ఏం కాదు. ఇది చాలా చిన్న టెస్ట్. ఒకప్పటి కాలంలో ఇది చాలా పెద్ద టెస్ట్, కానీ ఇప్పుడు మాత్రం రొటీన్గా బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసుకుంటాం అలా అయిపోయింది. కాకపోతే ఏంటంటే నేను లాస్ట్ టైం చెప్పినట్లు దానికి ఒక ఇండికేషన్ అనేది ఉండాలి. ఇండికేషన్ అంటే జనరల్గా ఆయాసం కానీ, రొప్పు కానీ, గుండెల్లో నొప్పి కానీ, దడ కానీ వచ్చినప్పుడు మనం ECG ఎక్కువ చేయించుకొని అందులో ఏమన్నా చేంజెస్ ఉంటే కనుక దాని ప్రకారం కరోనరీ యాంజియోగ్రఫీకి వెళ్ళవచ్చు. లేదా వాటిలో మనకి ఏం తెలియనప్పుడు TMT, లాస్ట్ టైం చెప్పాను నేను, TMT అనే ఒక టెస్ట్ ఉంటుంది, ట్రెడ్మిల్ మీద నడుస్తాం. దానిలో ఏమైనా చేంజెస్ వస్తే వెళ్ళొచ్చు. అలా కాకుండా హార్ట్ అటాక్ అలాంటివి ఏమన్నా వస్తే కూడా డైరెక్ట్గా మనం స్టెబిలైజ్ చేసుకొని యాంజియోగ్రఫీకి వెళ్ళొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఈ స్టెంట్ బైపాస్ అంటే ఏంటంటారు? ఓకే, మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు కర్నరీ యాంజియోగ్రఫీ ఫస్ట్ చేస్తాం. మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ECG ఎకో, TMT ఇలాంటివి ఏమైనా అయిపోయిన తర్వాత లేదా MI వచ్చిన తర్వాత స్టెబిలైజేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం రక్తనాళాలు అనేది ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దానికి కర్నరీ యాంజియోగ్రఫీ. అది చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. రక్తనాళం సపోజ్ నేను ఇందాక చెప్పాను కదా 3 రక్తనాళాలు ఉంటాయి. 3 రక్తనాళాల్లో మనం డై ఎక్కిస్తాము, చూస్తాము ఎంత బ్లాక్ ఉండేది అనేది. జనరల్గా మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే 70% అని ఉంటుందండి. 70% వరకు బ్లాక్ ఉంటే కనుక మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఏ రక్తనాళాలనైనా, ఒక రక్తనాళం అవనివ్వండి, 2 అవనివ్వండి, 3 అవనివ్వండి, మూడిటిలో 70% వరకు బ్లాక్ ఉంటే జనరల్గా మనం స్టెంట్ అట్లాంటివి ఏం చేయాలి. 70% కంటే ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మనం 2 రకాల ప్రొసీజర్స్ ఉంటాయండి ఇందులో. ఒకటి స్టెంటింగ్ అంటే మామూలు పరిభాషలో స్ప్రింగ్ వేసారంటారు, అంటే స్టెంట్ అనమాట.
స్టెంట్ అనేది ఈ జనరల్గా ఇప్పుడు మనం 2 రకాల స్టెంట్ ఉంటాయి. అందులో కూడా బేర్ మెటల్ స్టెంట్ అని, మెడికేటెడ్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అని. ఈ కాలంలో బేర్ మెటల్ స్టెంట్ చాలా తక్కువ కేసుల్లో వేస్తా ఉన్నాం, ఎక్కువ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ మనం వేస్తూ ఉన్నాం. అంటే అది స్లోగా మనం స్టెంట్ వేసిన తర్వాత దాని నుంచి కొద్దిగా డ్రగ్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. అది రిలీజ్ అయ్యి దానివల్ల కొద్దిగా మంచి జరిగేదానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ న్యూయర్ జనరేషన్ ఆఫ్ స్టెంట్స్ చాలా వచ్చినాయి. వాటిల్లో ఆ డ్రగ్ శాతం కానీ ఏదైనా చాలా ఎక్కువ పరిమాణంలో ఉండటం కానీ మంచి చేయటం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అది పక్కన పెడితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బ్లాక్ 70% కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ మనం చూసుకుంటాం. ఇందులో ఇంకొకటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, లెఫ్ట్ సైడ్ సిస్టంలో డైరెక్ట్గా 2 వెసల్స్ రావండి. ఫస్ట్ ఒక లెఫ్ట్ మెయిన్ అని ఒక వెసల్ వస్తుంది, దాని నుంచి ఈ 2 వెసల్స్ ఎల్ఐడి కానీ ఎల్సిఎక్స్ కానీ వస్తాయి. సో పూర్వకాలంలో అయితే ఎక్కువ బ్లాకులు ఉంటే లేదా పెద్ద లెఫ్ట్ సైడ్ మెయిన్ స్టార్టింగ్ నుంచే బ్లాక్ ఉంటే డైరెక్ట్గా బైపాస్ అనేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన టెక్నిక్స్ కానివ్వండి, మనకు వచ్చిన కొత్త స్టెంట్లు కానివ్వండి, దాంతో ఎక్కడున్నా మనం స్టెంట్ వేసేదానికి అవకాశం ఉంది. అయితే అందరికీ స్టెంట్లు వేయొచ్చా అంటే అట్లా కుదరదండి. అందరికీ మనం స్టెంట్లు వేయలేం. మనం చూసుకొని ఎన్ని బ్లాక్లు ఉన్నాయి, 1 కానీ 2 కానీ 3, ఒక్కొక్కసారి 3 ఉన్నా, ఒక్కొక్కసారి అన్ని వెసల్స్లో 70 to 80% బ్లాక్స్ కానీ 85% బ్లాక్స్ కానీ అది స్టెంటబుల్ అయితే కనుక మనం స్టెంట్కి వెళ్ళొచ్చండి. కాకపోతే ఏంటంటే అలా లేదు, చాలా ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ డ్యామేజ్ ఉంది అంటే ఒక్క బ్లాక్ ఒక వెసల్లో ఒక బ్లాకే ఉండాలని లేదు. కొంతమంది సపోజ్ మనం షుగర్ పేషెంట్లో తీసుకుంటాం. షుగర్ పేషెంట్లు ఏంటంటే వాళ్ళకి పైనుంచి కింద వరకు చాలా బ్లాక్స్ ఉంటాయి, అలాంటివి 2-3 వెసల్స్లో ఉంటాయి. అట్లానే మనం పైనుంచి కింద దాకా అన్ని వెసల్స్లో స్టంట్ వేయలేము. సో అట్లాంటి విషయాల్లో ఏం చేయాలంటే మనం బైపాస్ సర్జరీ అని వెళ్ళాలి. బైపాస్ సర్జరీ అంటే ఏంటంటే మీనింగ్ సింపుల్గా బైపాస్, వీఆర్ బైపాసింగ్ ద వెసల్. అంటే బ్లాక్ ఎక్కడుందో అక్కడి నుంచి, అంటే పైనుంచి దానికి ముందల నుంచి దాని తర్వాత నుంచి మనం బైపాస్ చేస్తా ఉన్నాం. ఆ బైపాస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. దాన్ని గ్రాఫ్ట్ అంటాం అనమాట. అలా బైపాస్ చేసి మనం ఉపయోగించేదాన్ని అది 2 రకాలు ఉంటుంది. ఒకటి ఆర్టీరియల్ గ్రాఫ్ట్ ఉంటుంది, ఇంకొకటి వీనస్ గ్రాఫ్ట్ ఉంటుంది. మనం జనరల్గా బైపాస్ చేసిన వాళ్ళు చూస్తాం, ఇక్కడ ఒక పెద్ద మచ్చ ఉంటుంది, మళ్ళీ కాళ్ళు ఒక పైనుంచి కింద దాకా ఒక కుట్లు వేసింది ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు వీనస్ గ్రాఫ్ట్ని వాడుకున్నారు అని. జనరల్గా ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ చాలా ఉంటాయి, అది మరి వేరే సబ్జెక్టు, దానికి నేను వెళ్ళను ఇప్పుడు. సో 2 రకాలు ఇందాక చెప్పినట్టు స్టెంట్ వేయటం కానీ లేదంటే బైపాస్ చేయటం కానీ. ఇట్లా బ్లాకుల ప్రకారం ఎంత ఉన్నది అండ్ వాళ్ళ కోమార్బిడిటీస్. షుగర్ ఉన్న వాళ్ళకి మనం జనరల్గా ఎక్కువ బ్లాక్స్ ఉంటే స్టెంట్ ఇందాక చెప్పినట్టు వాళ్ళకి మనం బైపాస్ ప్రిఫర్ చేస్తాం. ఏదైనా అల్టిమేట్గా మనం ఏం చేస్తున్నామంటే మనం గుండెకి బ్లడ్ సప్లైని పునరుద్ధరిస్తున్నాం. అది స్టెంట్ అవ్వనివ్వండి లేదా బైపాస్ అవ్వనివ్వండి. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే గుంటూరు సిటీ హాస్పిటల్స్, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఈ స్టంట్ బైపాస్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఓకే అండి, జనరల్గా స్టంట్ అనేది మనం ఇందాక చెప్పాను కదండి, బ్లాకుల ప్రకారం స్టంట్ కానీ బైపాస్ కానీ వెళ్ళాలి. ఈ జనరల్గా అంతకు ముందులో అయితే అండి స్టంట్ వేసిన తర్వాత 1 వారం రోజులు 10 రోజులు అలా ఉంచేసేవాళ్ళు. ఇప్పుడు అంతా టెక్నిక్స్ అన్నీ మారిపోయినాయి, కొత్తగా వచ్చినాయి. మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంటంటే తెలుసుకోవాల్సిన, స్టంట్ అనేది మనం చేతిలో నుంచి వేసుకోవచ్చు అండి, లేదంటే కాళ్ళలో నుంచి కూడా వేసుకోవచ్చు. అంటే లీజన్ బట్టి ఉంటుందండి. అది అగైన్ లైక్ ఇట్ ఈస్ టు ద రెస్పెక్టివ్ కార్డియాలజిస్ట్ అండి. వాళ్ళు దేనిలో పర్ఫెక్ట్గా ఉంటే దానిలో నుంచి వేస్తారు. అయితే ఏంటంటే ఈ స్టంట్ వేసుకున్న తర్వాత కానీ లేదంటే బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కానీ అక్కడితో అయిపోలేదండి. చాలామంది ఏమనుకుంటారంటే నాకు స్టంట్ వేసేసారు, నాకేం ప్రాబ్లం లేదు, లేదంటే నాకు బైపాస్ చేసేసారు, నాకేం ప్రాబ్లం లేదనేది. అది చాలా తప్పండి. స్టెంట్ వేయటం కానీ బైపాస్ చేయటం కానీ మనం ఆ వచ్చిన వ్యాధిని నయం చేయటంలో ఓన్లీ 50% అండి. మనం 50% నయం చేసాం అంటే మనం దానికి ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని క్లియర్ చేసాం. అయితే అక్కడితో పని అయిపోలేదండి. ఈ బ్లాక్ అవటం అనేది ఎవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. అంటే కంటిన్యూస్గా బాడీలో అన్నీ జరుగుతూనే ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, బీపీ ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదా ఏజ్ రిలేటెడ్ కానీ ఏదైనా ఈ బ్లాక్స్ అనేది అంటే కంటిన్యూస్గా ఉంటుంది. కాకపోతే మనం స్టెంట్ వేసిన తర్వాత బైపాస్ వేసిన తర్వాత వాటిని కాపాడుకోవాలి. స్టెంట్ అనేది ఆల్వేస్ ఏ ఫారెన్ మెటీరియల్. సో ఎప్పుడైనా అది బ్లాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా స్టెంట్ వేసిన తర్వాత అలా వదిలేయకూడదండి. మనం జనరల్గా మెడిసిన్స్ ఇస్తాము. ఆ మెడిసిన్స్ అనేది స్టెంట్కి సపరేట్గా ఉంటుంది, బైపాస్కి సపరేట్గా ఉంటుంది. స్టెంట్ అంటే ఇప్పుడు జనరల్గా ఎక్కువ మంది స్టెంట్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్త నేను ఫస్ట్ చెప్తాను. స్టెంట్ వేసిన తర్వాత మనకి ఫస్ట్ 3 to 6 months చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అండి. అంటే ఫస్ట్ డే స్టెంట్ వేసిన మినిట్ నుంచి కాంప్లికేషన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. స్టెంట్ వేసారు ఏమవుతుంది అనుకుంటే అది చాలా తప్పు. జనరల్గా మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఏంటంటేనండి, స్టెంట్ వేసిన తర్వాత ఏ టైంలో అయినా అది బ్లాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. ఫస్ట్ 24 hours అది కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. దాని తర్వాత ఫస్ట్ 1 month అనుకోండి, తర్వాత 6 months వరకు ఒక రకంగా ఉంటుందండి. సో ఫస్ట్ 24 hours లేదా ఫస్ట్ 2 to 3 daysలో ఈ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దానికి సంబంధించిన మెడికేషన్స్ అవన్నీ ఇస్తాం. ఫస్ట్ ఇంజెక్షన్స్ అయితేనే ఏవైనా ఇస్తాం. దాని తర్వాత
క్రమం తప్పకుండా మనం ఇచ్చిన టాబ్లెట్స్ అంటే జనరల్గా ఫస్ట్ 6 months నుంచి 1 year వరకు కొద్దిగా ఎక్కువ టాబ్లెట్లు ఉంటాయండి ఎప్పుడైనా స్టెంట్ వేసిన తర్వాత. అయితే చాలామంది విసిగిపోతారు, ఒక 3 నెలలు తీసుకుంటారు, 4 నెలలు తీసుకుంటారు, తర్వాత అరే ఇంకెన్ని తీసుకుంటాం నాకు బాగానే ఉంది కదా ఇప్పుడైనా ఆపేస్తారు. అది చాలా చాలా తప్పండి. అది ఫస్ట్ 6 months చాలా క్రూషియల్ పీరియడ్ అండి. మనం ఏదైనా టాబ్లెట్ డాక్టర్ గారు ఇచ్చిందంటే మేము రాసిన కానీ ఎవరైనా వేరే వాళ్ళు కానీ ఇచ్చిన టాబ్లెట్స్ ఎంత ఎక్కువ ఉన్నాయనే కాకుండా ఎంత కరెక్ట్గా తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ 2-3 రకాల టాబ్లెట్స్ చాలా ఇంపార్టెంట్. అందులో యాంటీప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. అంటే సింపుల్గా ఎకోస్ప్రిన్ అనుకోండి, లేదా క్లోపిడోగ్రిల్, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చింది టికాగ్రిల్లార్, లేదంటే ప్రాసుగ్రిల్, వీటితో పాటు స్టాటిన్, ఈ 3 drugs చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు గుండెకి మంచి చేసే టాబ్లెట్లు ఇంకొక 2-3 ఉంటాయండి. నైట్రేట్స్ అనుకోండి, నికోరాండిల్ అనుకోండి, లేదా బీపీ ఉన్నవాళ్ళు బీపీ టాబ్లెట్లు, అట్లాంటి టాబ్లెట్స్ ఇవన్నీ క్రమం తప్పకుండా కరెక్ట్గా వేసుకుంటాం వల్ల ఆ స్టెంట్ అనేది పూడుకుపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందండి. ఇది ఇనీషియల్గా. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత జనరల్గా 1 year వరకు వాడేస్తారు కొంతమంది. 1 year వాడి నేను 1 year వాడాను నాకేం ప్రాబ్లం లేదు ఆపేస్తాను. అట్లా కూడా చేయకూడదండి. ఇందాక నేను చెప్పాను ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. బాడీలో అన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇయర్ అవ్వగానే మనం కొన్ని టాబ్లెట్స్ తగ్గించేసి ఒక 2 కానీ 3 రకాలు కానీ టాబ్లెట్స్ పెట్టేసి ఇంటికి పంపిస్తాం. ఒకటి మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఫస్ట్లో ఎక్కువ టాబ్లెట్లు ఉంటాయి, 1 సంవత్సరం తర్వాత టాబ్లెట్ తగ్గుతాయి. అలానే టాబ్లెట్లు మాత్రం ఆపేయకూడదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. టాబ్లెట్లు అనేది ఎప్పుడు ఒకసారి గుండె జబ్బు వచ్చిన తర్వాత ఆపకూడదు. అలా ఆపటం వల్ల స్లోగా అది ఆ స్టెంట్ ఏదైతే పూడుకుపోయి ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంటుంది. స్టెంట్ లోపల స్టెంట్ వేయటం అనేది కొద్దిగా కార్డియాలజిస్ట్ కూడా కష్టమైన పని. అయితే కొత్త టెక్నిక్లు వచ్చినాయి వేయొచ్చు. కాకపోతే ఏంటంటే మార్బిడిటీ మార్టాలిటీ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలా చేయటం వల్ల. అది ఒక పార్ట్. రెండోది ఇంకొకటి బైపాస్ అయినా అంతేనండి. బ్లాక్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళు బైపాస్ చేశారు, దానికి కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఇంత అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఉండదు. స్టెంట్ వేసినప్పుడు బైపాస్లో కొద్దిగా తక్కువ ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ అది కూడా లైఫ్ లాంగ్ అనేది తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం టాబ్లెట్లు ఇచ్చారు వేసుకుంటున్నామని కాకుండా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. డాక్టర్తో చెప్పినట్టు 1 నెల తర్వాత, మళ్ళీ ఒక 3 నెలల తర్వాత, మళ్ళీ 6 నెలల తర్వాత, మళ్ళీ సంవత్సరం తర్వాత, అక్కడి నుంచి సంవత్సరం కరెక్ట్గా ఎవరైతే ఆపరేషన్ చేశారో లేదా మీకు నియర్లో ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి క్రమం తప్పకుండా ఈసీజీ ఎక్కువ అని చేయించుకొని దాని ప్రకారం టాబ్లెట్లు తీసుకోవటం మంచిది. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో నమస్తే, చెప్పండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మా ఫాదర్కి 1 year అవుతుంది, స్టెంట్ అయిపోతుంది. మళ్ళీ ఏమన్నా వాల్స్ బ్లాక్ అవుతాయా సార్? ఒకటమ్మా, స్టెంట్ వేసారమ్మా మీ ఫాదర్ గారికి? 2 స్టెంట్లు అయినాయి. 2 స్టెంట్లు. ఓకే అండి. అయితే ఏంటంటే ఇక్కడ మనకి స్టెంట్లు వేసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 2-3 days క్రూషియల్, ఆ తర్వాత ఫస్ట్ 6 months అనేది క్రూషియల్ అండి. ఒక 1 year వరకు కొద్దిగా టాబ్లెట్లు ఎక్కువ ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి. రెగ్యులర్గా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉండాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈసీజీ ఎక్కువ చేస్తారండి. వాటిలో మనకు కొద్దిగా ఐడియా వస్తుంది ఏమన్నా కొత్తగా అంతకు ముందులో ఉన్న దానికంటే ఇప్పుడు ఏమైనా కొత్తగా చేంజెస్ వస్తూ ఉన్నాయా. అలా ఉంటే కనుక అప్పుడు ఏమైనా యాంజియోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. అలా ఏమి లేకుండా ఈసీజీలో చేంజెస్ ఏం లేవు, ఎకోలో కూడా ఏం చేంజెస్ లేవు, సిమ్టమ్స్ ఏం లేవు, బేసికల్గా అంటే గుండెలో నొప్పి రావటం కానీ ఆయాసం రావటం కానీ అట్లాంటివి ఏం లేవు అనుకుంటే ఆ టాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ 1 year మాత్రం ఎక్కువ టాబ్లెట్లు ఉంటాయి, తర్వాత కొద్దిగా టాబ్లెట్స్ తగ్గిస్తే అది దానికి ఏం సంబంధం లేదు. హ్యాండిక్యాప్డ్ అయినా ఆ గుండె మీద ఏముండదండి. మీరు డాక్టర్ గారు ఎవరైతే మీకు చేశారో ఆయన ఇచ్చిన టాబ్లెట్లు తూచా తప్పకుండా వేసుకొని నియమాలన్నీ పాటిస్తే కనుక 99.99% ఏం ప్రాబ్లం ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ షుగర్ బీపీ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అవేం లేదు, టాబ్లెట్లు కరెక్ట్గా వేసుకుంటే దాదాపుగా ఏ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉండదండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే గుంటూరు సిటీ హాస్పిటల్స్, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఈ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటారు? మంచి క్వశ్చన్ అండి. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు జనరల్గా కర్నరీ క్లినిక్స్ మనకి జనరల్గా గుండె జబ్బు అంటే ఒట్టి హార్ట్ అటాక్ అంటే అనుకుంటాం. లాస్ట్ టైం నేను చెప్పాను గుండె జబ్బు అంటే ఓన్లీ హార్ట్ అటాక్, చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే జబ్బు ఏంటంటే అండి హార్ట్ ఫెయిల్యూర్ అండి. ఇది చాలా వైడ్ కాన్సెప్ట్ అండి.
ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము, స్టెంట్లు వేస్తున్నాము, లేదా ఇమీడియట్గా వచ్చినప్పుడు అటెండ్ అయ్యి అంతా కరెక్ట్గా చేసి పంపిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఓవర్ ద లాంగ్ రన్లో ఏమవుతుందంటే అండి గుండె వీక్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కాల్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో, చెప్పండి. మరి మా బాబుకి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉందండి, అయితే బీపీ ఉంది. వయసు ఎంత అండి? 20 years ఉంది. 20 years. ఓకే అండి. ఓకే. కిడ్నీ ప్రాబ్లం అంటే ఏంటండి? ఏం ప్రాబ్లం ఉందండి? 10 years అప్పుడే చెమట అయిపోయింది, మొట్టిపోయింది. ఓకే ఓకే అండి, చెప్పండి. అది తీసేపోతే ముందు కొట్టుకొని చెప్తే తీసేస్తామండి. ఓకే అండి. అది ఒకదాన్ని పడుతుంది కదా, ఇంకా బీపీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి బాగా బీటెక్ చదువుకునేసరికి బాగా హైపర్టెన్షన్ ఎక్కువైపోయి, ఓకే అండి, బాగా టెన్షన్ ఎక్కువై మన మధ్య టౌన్ అంటే తీసుకెళ్ళి అమ్మాయి తీసారు, ఏం ఉన్నారు. ఓకే అండి. ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన వ్యాధుల్లో అండి కొంతమందిలో బీపీ ఎక్కువ ఉంటుందండి. జనరల్గా మనకి చిన్న వయసులో బీపీ వచ్చేది 2 రకాల కారణాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటాము. రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటే ఏం లేదండి, ఈ కిడ్నీకి సంబంధించింది రక్తం సప్లై చేసే వాటిని కొద్దిగా చిన్నగా అయితే ఏమవుతుందండి, రక్త ప్రసరణ తగ్గి కిడ్నీలో చేంజెస్ వచ్చి దానివల్ల ఈ రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ వల్ల బీపీ ఒకటి పెరిగిద్దండి చిన్న వయసులో, అదొకటి. లేదా ఏదైనా కిడ్నీ చెడిపోవటం వల్ల కానీ, ఏ ఒక్క కారణం వల్ల అయినా, అంటే ఇన్ఫెక్షన్ అవటం వల్ల కానీ ఉండండి, లేదా కిడ్నీలో సీరం క్రియాటిన్ అవన్నీ ఎక్కువయ్యి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అవటం వల్ల కానీ వాళ్ళలో కూడా బీపీ ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఓకే అండి. అంటే మోస్ట్లీ అవునండి, ఇట్లా వచ్చే వాటిల్లోనండి బీపీ అండ్ జనరల్గా ఏంటంటేనండి ఈ టాబ్లెట్లు అనేవి కంటిన్యూస్ వాడుతూ ఉండాలండి. దానికి ఒక్కసారి బీపీ వచ్చిన తర్వాత, లాస్ట్ టైం నేను చెప్పినట్టు బీపీ ఒకసారి వస్తే మాత్రం పోదండి, లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ అనేది వాడుతూ ఉండాలి. కాకపోతే ఏంటంటే ఎన్ని టాబ్లెట్లు వాడామనే కాకుండా ఎంత కంట్రోల్లో అనేది చూసుకొని మనం పర్ఫెక్ట్గా బీపీ కంట్రోల్లో పెట్టుకోవటం వల్ల అదే అండి. అయితే ఈ మధ్య ఏమైందంటే మళ్ళీ అది జమాయి చేసాం కారు ఏం లేదమ్మా బాగానే ఉందంటే అప్పుడు అమ్మటే దాని నుంచే బాగా కొట్టుకుంటుంది అని చెప్పింది. అదే అండి. ఈ ఏంటంటే ప్రాబ్లం ఉందని మీకు ఒక రాసిచ్చారు. ఓకే అండి. తీసుకెళ్తే అక్కడ కార్ ఏమో ముందు కొద్ది వాక్ వచ్చిందమ్మా. అదే అండి. అదే ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ డబ్బు ముందు వాక్ వచ్చిందన్నారు. అదే అండి. ఇప్పుడు ఏంటంటేనండి, ఒకటి బీపీ కనుక ఎక్కువ రోజులు ఉంటే కనుక, అంటే మీకు తెలిసి మేబీ ఇప్పుడు తెలిసింది, అంతకు ముందు నుంచి కూడా ఒకవేళ బీపీ ఉంటే కనుక అది లాంగ్ స్టాండింగ్ లో ఉంటే ఈ బీపీ వల్ల కొన్ని దుష్పరిణామాలు ఉంటాయమ్మా. అది గుండె మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఏంటంటే గుండె కొద్దిగా పెద్దగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దానికి అంటే మీరేం ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మనం పద్దాకులు ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కసారి స్ట్రెస్ ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి టాబ్లెట్ మిస్ చేయొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్లో సడన్గా బీపీ ఎక్కువ అయ్యేదానికి, ఈ హెడేక్ వచ్చేదానికి ఇందాక మీరు చెప్పినట్టు అట్లాంటి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు మంచి బీపీ టాబ్లెట్లు వచ్చినాయి, అవన్నీ కరెక్ట్గా వాడుకొని బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే కనుక ఈ తర్వాత వచ్చే డ్యామేజెస్, ఈ బీపీ వల్ల ఎక్కువ వచ్చే డ్యామేజెస్ని అరికట్టవచ్చండి. అంతేనండి. అదొకటే అండి ట్రీట్మెంట్. రెగ్యులర్గా చూపించుకొని కరెక్ట్గా టాబ్లెట్లు వాడుకోవటం వల్ల 99.9% ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్స్. ఓకే, చెప్పండి అమ్మా. హలో, గుండె వాపు అనేది ఒకసారి వచ్చిన తర్వాత తగ్గడం అనేది ఉండదమ్మా, అది కొద్దిగా చేంజెస్ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండేదానికి మీరు బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి అంతే. అవునండి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వస్తే కనుక మీకు బెటర్ గా ఉంటుంది. లేదా ఫిజిషియన్ దగ్గరికైనా అలా అయితే మీకు దగ్గరలో ఉన్న అదేమ్మా మీకు దగ్గరలో ఉన్న ఎవరన్నా జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ గా ఒక 2 months ఒకసారి అట్లా బీపీ చెక్ చేసుకొని హెచ్చు తగ్గులు అలాంటివి ఏమైనా ఉంటే కనుక ట్రీట్మెంట్ చేంజ్ చేసుకొని వాడుకుంటే మంచిది. అంతే అండి. అంటే రెగ్యులర్గా ఏం అవసరం లేదమ్మా. ఇప్పుడు మీరు పద్దాకులు కార్డియాలజిస్ట్ ఐడియల్గా అయితే రావాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఎవరన్నా జనరల్ ఫిజిషియన్ ఉన్నా చూపించుకొని దాని ప్రకారం ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడు రావచ్చమ్మా.
ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే గుంటూరు సిటీ హాస్పిటల్స్, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్తున్నాను. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తున్నామండి. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒకప్పుడు గుండె జబ్బ, హార్ట్ అటాక్ ఎలా చూసేవాళ్ళం, ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ వల్ల అనుకోండి, లేదా మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనుకోండి, వాటిలో చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఆ ఈవెంట్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చి తర్వాత కొన్ని రోజులు మంచిగా లైఫ్ లీడ్ చేసి తర్వాత ఏమన్నా మందులు సరిగ్గా వాడుకోవటం వల్ల కానివ్వండి, లేదా జబ్బు ఎక్కువ అవటం వల్ల కానివ్వండి, ఫాలోఅప్ లేకపోవటం వల్ల ఈ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతున్నారండి. ఇది 2 రకాలు ఉంటాయండి. ఒకటి సిస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్, డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అని. జనరల్గా చాలా కారణాలుగా ఉంటాయి హార్ట్ ఫెయిల్కి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం జనరల్గా చూసే కాజ్ ఏంటంటే ఇస్టమిక్ హార్ట్ డిజీజ్, అంటే హార్ట్ అటాక్ వల్ల రావటం వల్ల. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నాకు అర్థం కాలేదు. మీ వాయిస్ క్లియర్ గా లేదండి, కొంచెం క్లియర్ గా చెప్పగలరా మీ సమస్య? నాకు అర్థం కాలేదు. ఏంటి? స్పీకర్ కనుక ఆన్ చేసినట్లయితే ఆఫ్ చేసి మాట్లాడరా? మీ వాయిస్ క్లియర్ గా లేదు. ఓకే, చెప్పండి. బీపీ ఎంత ఉందండి? 102. 102? ఎంత ఉందండి బీపీ? ఎంత ఉంది? 102. అట్లా ఉండదండి. బీపీ 2 ఉంటాయంటే ఒకటి సిస్టాలిక్ బీపీ, డయాస్టాలిక్ బీపీ అని 2 ఉంటుందండి. పైనది ఒకటి, కిందది ఒకటి ఉంటుంది. మీకు పైది ఎంత ఉంది, కిందది ఎంత ఉంది చెప్పండి. అంటే మీరు ఒకసారి మళ్ళీ కరెక్ట్గా చూసుకోవాలని మీరు చెప్పేది నాకు అసలు అర్థం కావట్లేదు. బీపీ జనరల్గా 2 ఉంటుందండి, సిస్టాలిక్ బీపీ, డయాస్టాలిక్ బీపీ అని ఉంటుంది. మామూలుగా 120/80 అండి. అది పైది సిస్టాలిక్, కిందది డయాస్టాలిక్. ఇది నార్మల్ బీపీ అండి. 139 అంటే 140 వరకు ఉండొచ్చు అండి మనిషికి. 140/90 వరకు ఉండొచ్చు. దానికంటే ఎక్కువ ఉంటే కనుక మనం బీపీ అని అనుకొని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం అలవాట్లు అయితేనేవ్వండి, టాబ్లెట్లు అయితేనేవ్వండి, అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి మీరు, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. చెప్పండి. గుండె చాలా ఫాస్ట్ గా వస్తుందండి. వాళ్ళ బాబుకి 13 years. ఓకే, అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏదైనా నియర్ బై కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఈసీజీ ఎక్కువ అని 2 ఉంటాయండి. ఆ 2 చేయించుకోవాలండి. ఈసీజీలో కానీ ఎకోలో కానీ ఏమైనా చేంజెస్ ఉంటే దాని ప్రకారం కొన్ని రకాల టెస్టులు ఉంటాయండి. గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం అనేది చాలా రకాల కారణాలు ఉంటాయండి. మోస్ట్ కామన్ ఏంటంటే మనం చూసేది ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఎక్కువ కొట్టుకుంటూ ఉంటుందండి. అలా కాకుండా ఏదో ఒక్కొక్కసారి ఫీవర్స్లో అట్లాంటిది ఏమైనా ఉన్నా కానీ ఎక్కువ కొట్టుకుంటూ ఉంటుందండి. అలా కాకుండా ఇంకేమన్నా ఈ ఎరిథ్మియాస్ అనేది ఉంటుందండి. అంటే ఒక్కొక్కసారి గుండె లోపల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎలా ఉంటుందో బయట, అలానే గుండెలో కూడా ఒక సర్క్యూట్ ఉంటుందండి. దాన్ని కండక్షన్ సిస్టమ్ అంటారు. అలాంటి వాటిల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఎక్కువ కొట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు బేసిక్ అయితే ఫస్ట్ ఈసీజీ ఎక్కువ చేయించుకోవాలి. అది చేయించుకున్న తర్వాత దానిలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాని ప్రకారం నెక్స్ట్ టెస్ట్లు ఉంటాయండి. అవి చేసుకోవడం వల్ల నిర్ధారణకు రావచ్చండి. ఓకే. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే గుంటూరు సిటీ హాస్పిటల్స్, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, హార్ట్ ఫెయిల్యూర్ గురించి చెప్తున్నారు. ఇందాక చెప్పాను కానీ సిస్టాలిక్, డయాస్టాలిక్ అని ఈ కాలంలో ఈ కేసులు చాలా ఎక్కువ చూస్తున్నామండి. మనం చిన్న వయసు నుంచే చూస్తున్నామండి. చాలామంది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కారణాలు ఇందాక చెప్తా ఉన్నాను. మోస్ట్ కామన్ చూసేది ఏంటంటే మనం ఇస్టమిక్ హార్ట్ డిసీజ్ అండి, అంటే హార్ట్ అటాక్ రావడం వల్ల కానీ వాళ్ళల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకొక సెకండ్ మోస్ట్ కామన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్, లేదా కొంతమంది హార్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా చాలా రోజులు హార్ట్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఒక్కొక్కసారి హార్ట్ ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ మనం చూసేదండి. ఇవి కాకుండా చాలా కారణాలు ఉంటాయి. అయితే ఏంటంటే ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది.
సరే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ మా బాబుకి 19 years అండి. హోల్ ఉందని చెప్పారు గుండెలో. ఓకే అండి. దానికి చూపించామండి మేము హాస్పిటల్లో. ఓకే అండి. చూపిస్తే హోల్ కూడుకోవడానికి పెట్టారు. ఓకే అండి. హోల్ అనేది చాలా రకాలు ఉంటుందండి. మరి మీ బాబుకి జనరల్గా మోస్ట్ కామన్ ఏంటంటే ఈ మనకి లాస్ట్ టైం చెప్పినట్టు గుండె ఈ ఛాంబర్స్కి మధ్యలో కొద్దిగా ఒక పొరలు ఉంటాయండి. అది రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏట్రియల్ సెప్టమ్, వెంట్రికులర్ సెప్టమ్ అని. జనరల్గా వీటిల్లోనే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం ఏట్రియంలో ఉంటే, వెంట్రికల్లో ఉంటే కనుక వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటామండి. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ ఏదైనా చిన్నగా ఉంటే కనుక వయసు ప్రకారం ఒక్కొక్కసారి పూడిపోవడానికి అవకాశం ఉంటుందండి. వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ కూడా అంతే, చిన్నవి ఉంటే ఏజ్ ప్రకారం పూడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కానప్పుడు ఏంటంటే పెద్దగా అలా కానప్పుడు ఏమైందంటే అలా పెద్దగా ఉంటే కనుక ఒక్కొక్కసారి ఏమైందంటేనండి దాని రెస్పెక్టివ్ ఛాంబర్స్ మీద ఏంటంటే ప్రెషర్ ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రెషర్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రెషర్ తక్కువగా ఉండి అంటే హోల్ పెద్దగా ఉందంటే కనుక మనకి ఇప్పుడు ఈ కాలంలో అన్ని డివైసెస్ వచ్చినాయండి. ఆపరేషన్ అవసరం లేకుండానే ఒకవేళ ఒక చిన్న మీడియం సైజ్ హోల్ అయితే కనుక మూసేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పెద్ద హోల్ ఉంటే 35 మిల్లీమీటర్లు అనేది కొద్దిగా పెద్దదే అమ్మా. మోస్ట్లీ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అయి ఉండొచ్చు. అట్లా అయితే దాన్ని ఏంటంటే మనం ప్రెషర్ చూసుకొని డిఫెక్ట్ పెద్దగా ఉంటే అట్లాంటి వాటికి మనం ఏంటంటే మనం డివైస్తో క్లోజ్ చేయలేమండి. సో ఆపరేషన్ పడుతుంది. ఆ ప్రెషర్ ఒక వర్కప్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఎంత ఉంది దాని మీద ప్రెషర్ కనుక తక్కువ నుంచి మధ్యస్థంగా ఉంటే కనుక ఆపరేషన్ చేయించుకొని ఆ హోల్ని క్లోజ్ చేసుకోవచ్చండి. దానివల్ల అంటే హోల్ని మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది అవుతుందండి, ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. చాలామంది అదే చేస్తారు, హోల్ ఉంది ఇప్పుడు ఏం లేదు కదా ఏమైద్ది అని అలా చేయకూడదు అనమాట. అలా నెగ్లెక్ట్ చేయకూడదమ్మా. అదేంటంటే ఇప్పుడు మీకు ఏం ఉండకపోవచ్చు, కానీ వయసు పెరిగే కొద్ది ఏంటంటే ప్రెషర్స్ ఎక్కువ అయిపోతాయి. ఒక లెవెల్ వరకు బాడీ తట్టుకోగలదు. దాటిన తర్వాత హార్ట్లో ప్రెషర్స్ ఎక్కువైపోయినాయంటే తర్వాత ఆపరేషన్ చేయడానికి కూడా ఎవరు ఆపరేషన్ కూడా చేయరు అనమాట, చేయడానికి కూడా ఉండదు. ఏదైనా చేస్తే ఎర్లీగా చేసుకోవాలి, కరెక్ట్గా ఎవాల్యుయేషన్ చేసుకొని ప్రెషర్స్ ఎంత ఉన్నాయని చూసుకొని అది క్లోజబుల్ అయితే కనుక ఆపరేషన్ చేయించుకుంటే మంచిది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే గుంటూరు సిటీ హాస్పిటల్స్, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, అసలు దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే? ఇందాక హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్తున్నాను. హార్ట్ ఫెయిల్యూర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం కేసుల్ని. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదన్నా హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు దానికి పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని ఫాలోఅప్లో ఉంటే ఇలాంటి నార్మల్గా అంటే కొద్దిగా గుండె ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిన హార్ట్కి ఇంకా డిటోరియేట్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది, అదొకటి. లేదా కొత్తగా కనుగొన్నారు, ఇప్పటివరకు తెలియలేదు, లాస్ట్లో చాలామంది ఏంటంటే మనకి ఆయాసం వస్తుందండి, కొద్ది దూరం నడిస్తేనే రొప్పి వస్తుంది, లేదా బాత్రూమ్కి వెళ్తే రొప్పి వస్తుందని వస్తారు. అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే ఆల్రెడీ అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ 30-40% వచ్చేస్తూ ఉంటుంది ఈఎఫ్. ఇది కూడా ఇందా నేను చెప్పినప్పుడు 2 రకాలు, సిస్టాలిక్, డయాస్టాలిక్ ఉంటుంది. అలానే మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 రకాలు ఉంటుంది. లెస్ దెన్ 45%, మోర్ దెన్ 45%, లెస్ దెన్ 45%, లెస్ దెన్ 30, ఈ 3 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఇది ఎజెక్షన్ ఫ్రాక్షన్. నార్మల్గా అయితే 60% ఉండాలి. ఇలా మైల్డ్, మోడరేట్, సివియర్. జనరల్గా మనకు వచ్చే పేషెంట్స్ ఈ కాలంలో ఎక్కువ సివియర్లో వస్తూ ఉన్నారు, అంటే అప్పటికి పూర్తిగా డ్యామేజ్ అయ్యేంత జరిగి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇలా వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనివల్ల వచ్చే నష్టాలు అంటే ఆయాసం రావడం తగ్గించవచ్చు. కరెక్ట్గా మందులు వాడుకోవాలి, రాసిన మందులు ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, ఎందుకు వస్తూ ఉందనేది. ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన మందులు కరెక్ట్గా వాడుకొని ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చినాయి, కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సిఆర్టీ అంటేనే అండి, అవన్నీ వాడటం వల్ల ఏంటంటే ఈ గుండె ఎజెక్షన్ ఫ్రాక్షన్ కొద్దిగా పెంచేది, ప్లస్ ఏంటంటే దానివల్ల వచ్చే నష్టాలని కొద్దిగా తగ్గించవచ్చు అనమాట. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నేను బైపాస్ చేసుకుని ఓకే అండి, బైపాస్ చేసుకొని 1.5 year. జనరల్గా ఏంటంటే ఈ బైపాస్ మీకు ఎందుకు చేశారంటే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందా, లేకపోతే జస్ట్ ఆయాసం నొప్పి వస్తుందని వెళ్తే యాంజియోగ్రామ్ చేసి చేశారా?
అదే ఆయాసంగా ఉందని ఊపిరి అట్లా ఓకే అండి, ఓకే అండి. ఇది ఏంటంటే ఓకే అండి, అంటే ఫస్ట్ మోస్ట్లీ మీ హార్ట్ ఫస్ట్ కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు అండి, దానివల్ల మీకు ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. అయితే ఏంటంటే బైపాస్ చేసిన తర్వాత ఎక్కువ మందిలో ఏంటంటే బైపాస్ అంటే మనం ఇందాక నేను చెప్పినట్టు రక్త ప్రసరణని రెస్టోర్ చేసిన తర్వాత కొంతమందిలో హార్ట్ నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. అలా అందరిలో జరగదండి, కొంతమందిలో మాత్రం రెసిడ్యువల్గా కొద్దిగా హార్ట్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది. సో అది డిటోరియేట్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుకోవటము, ప్లస్ ఏంటంటే ఇక వినండి, అవి వాడుకుంటా ఇలా ఆయాసం కొద్దిగా ఎక్కువ అవుతా ఉంటే రెగ్యులర్గా చెకప్ చేసుకొని ఇంకా హార్ట్ ఏమైనా డిటోరియేట్ అవుతుందని చూసుకొని దానికి సంబంధించిన కొన్ని టాబ్లెట్స్ ఉంటాయండి, ఆయాసం రాకుండా ఉండేదానికి టాబ్లెట్ అవి వాడుకోవాలి. అవి వాడుకోవటం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ అనేది తక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే నడుస్తున్నా రావట్లేదంటే మామూలుగా కొంచెం స్పీడ్ కాదండి, వంగి 5 నిమిషాలు 10 నిమిషాలు పొలం వంగి పని చేస్తుంటే వస్తుంటారు. అదేనండి, ఏ రకమైన పనైనా ఒకసారి బైపాస్ కానీ స్టెంట్ కానీ వేసుకున్న తర్వాత జనరల్గా ఏంటంటే హెవీ వర్క్ అనేది చేయకూడదండి, ఈవెన్ మోడరేట్ వర్క్ కూడా చేయకూడదు. చాలా లిమిటెడ్ వర్క్ అంటే మనం మామూలుగా వాకింగ్ చేయటం కానీ అట్లాంటి చిన్న చిన్న అవన్నీ చేసుకోవచ్చు. ఏ పనైనా ఒత్తిడికి లోనయ్యే పని, బరువులు ఎత్తడం కానీ పొలంలో పని కానీ ఇట్లాంటివన్నీ దాదాపుగా చేయకూడదు. అలా చేయటం వల్ల ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన హార్ట్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి సిమ్టమ్స్ అని వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన ఒక 2 రకాల టాబ్లెట్లు ఉంటాయండి. మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఎవరైనా కార్డియాలజిస్ట్ కానీ ఎవరి దగ్గర కానీ వెళ్ళి ఒకసారి ఈసీజీ ఎక్కువ చేపించుకొని హార్ట్ ఫంక్షన్ ఎలా ఎవాల్యుయేట్ చేసుకొని ఈ ఆయాసం రాకుండా ఉండేదానికి ఒక 2 రకాల టాబ్లెట్లు ఉంటాయి, అవి వాడుకోవటం వల్ల తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే గుంటూరు సిటీ హాస్పిటల్, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, బీపీ వల్ల కలిగే నష్టాలు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. ఓకే అండి, బీపీ అనేది అది మళ్ళీ ఒక పెద్ద టాపిక్ అండి, నేను జస్ట్ ఇన్ షార్ట్ చెప్తాను. బీపీ జనరల్గా ఒక వయసు వచ్చిన తర్వాత ఈ కాలంలో బీపీ చాలా ఎక్కువ వస్తూ ఉందండి. చాలా రకాల కారణాలు ఉంటుందండి బీపీ అనేదానికి. వంశపారంపర్యంగా అనుకోండి, మనం రెగ్యులర్ లోన్ అయ్యే స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఇంకా ఇతరత్వ కారణాలు అంటే మెడికల్ కాజెస్ వల్ల కానీ, ఇందాక నేను చెప్పినట్టు రీనల్ ఆర్టరీ స్టెనోసిస్, ఇంకా ఫియోక్రోమోసైటమ్, ఇలా చాలా రకాల వాటి వల్ల బీపీ వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. అయితే ఏంటంటే బీపీ వచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకటి మనసులో ఉంచుకోవాలి ఏంటంటే బీపీ వచ్చిన తర్వాత ఒకసారి లైఫ్లో బీపీ వస్తే అది ఎప్పటికీ పోదండి. కంపల్సరీ జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి. జాగ్రత్తలు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇంకొకటి మనం మందులు వాడటం. కరెక్ట్గా అన్ని రొటీన్గా ఎవాల్యుయేట్ చేసుకొని ఫస్ట్ అసలు బీపీ ఎందుకు వస్తుందని నిర్ధారించుకొని, నేను ఇందాక చెప్పినట్టు మెడికల్ కాజెస్ ఏమీ లేదనుకుంటే కనుక, స్ట్రెస్ వల్ల వస్తే కనుక దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. ఆ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్కి కరెక్ట్గా లైఫ్ స్టైల్ చెప్పినట్టు 2 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇంకొకటి ట్యాబ్లెట్లు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఉప్పు, కారము ఇవన్నీ తగ్గించుకోవటం, కొద్దిగా ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవటం, ప్లస్ రోజు కొద్దిసేపు వాకింగ్ చేయటం, యోగా కానీ మెడిటేషన్ కానీ అలాంటివి చేసుకొని కొద్దిగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఉంటే తగ్గేదానికి అవకాశం ఉంది. ఇంకోటి మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే కరెక్ట్గా ట్యాబ్లెట్లు వేసుకోవటం. ఆ ట్యాబ్లెట్లు కరెక్ట్గా వేసుకొని బీపీ కంట్రోల్లో ఉంచుకుంటే కనుక 99% ఏం ప్రాబ్లం అవ్వదు. ఇందాక నేను చెప్పినట్టు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా అనేది ముఖ్యం కాదు, ఎంత కంట్రోల్లో పెట్టుకున్నాం, కరెక్ట్గా మనకి గైడ్లైన్స్ ప్రకారం దానికి దగ్గరలో ఎంత కరెక్ట్గా పెట్టుకున్నాం అనే దాని మీదే మన ఫ్యూచర్లో మనకి ఏమైనా కాంప్లికేషన్స్ అవుతాయా, నష్టాలు జరుగుతాయా అనేది ఆధారపడి ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు దాని కాంప్లికేషన్స్ ఏంటంటే జనరల్గా మైక్రోవాస్కులర్ అని 2 రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే హార్ట్ అటాక్ రావటము, లేదా స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రావటం, సివిఏ రావటం, లేదా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ రావటము, లేదా మైక్రోవాస్కులర్ అంటే కిడ్నీలు దెబ్బతింటము, కళ్ళు దెబ్బతింటము, ఇట్లాంటివన్నీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో మనం డ్యూరేషన్ ఆఫ్ బీపీ ఇంపార్టెంట్, ప్లస్ ఎంత కంట్రోల్లో పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్. కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ తగ్గేదానికి అవకాశాలు వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో కరెక్ట్గా కంట్రోల్ పెట్టుకోవడం వల్ల మనం చాలా కాంప్లికేషన్స్ని, ఇలాంటి హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. చెప్పండి చెప్పండి. గుండె దగ్గర నెట్టుగా ఉంటుంది, రొప్పు కానొస్తుందండి. ఓకే అండి, అంతకుముందు బీపీ, షుగర్ అట్లాంటివి ఉన్నాయండి మీకు? బీపీ ఉందండి. ఓకే, మీ వయసు ఎంత అండి?
నా వయసు 60 ఉందండి, 61 దాకా ఉంది. ఓకే అండి. బీపీ ఉన్నది, వయసు కూడా ఎక్కువగా ఉన్నది. సో అంతకుముందు ఎప్పుడన్నా ఇలా ఎప్పుడన్నా వచ్చిందండి? ఇదే ఫస్ట్ టైం రావటం అండి? ఇదే ఫస్ట్ అయినటువంటి ఓకే ఓకే అండి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇమీడియట్గా ఒక ఈసీజీ ఎక్కువ అనేది చేయించుకోవాలండి. దానిలో మనకు ఒక ఐడియా వస్తుంది ఏమన్నా ప్రాబ్లం ఉందని. ఒకవేళ ఈసీజీ నార్మల్ ఉండి ఎక్కువ కూడా నార్మల్ ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ టీఎంటీ అనేది ఒకటి చేయించుకోవాలండి. దానిలో మనకు ఒక ఐడియా వస్తుంది ఏమన్నా ప్రాబ్లం అనేది. అలా వచ్చిన తర్వాత వీటన్నిటిలో ఏ లెవెల్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ యాంజియోగ్రామ్ అని ఉంటుందండి. అది చేయించుకొని దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది ఎక్కువ శాతం. ఇంకొకటి ఏంటంటే మీరు స్మోకింగ్ ఏం చేయరు కదా? స్మోకింగ్ ఏమన్నా చేస్తారా? స్మోకింగ్ సిగరెట్ అట్లాంటివి ఏమన్నా తీసుకుంటారా? ఓకే. పిల్లి కూతులు అట్లాంటివి ఏమైనా వస్తూ ఉంటాయి నైట్ పడుకున్నప్పుడు? సరే. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం 2 రకాల ప్రాబ్లం ఉండేదానికి అవకాశం ఉంది. ఒకటి లంగ్స్కి సంబంధించింది, ఒకటి గుండెకి సంబంధించింది. 2 ఎవాల్యుయేట్ చేసుకోవాలి. గుండెకి సంబంధించినంత వరకు అయితే చెప్పాను కదా, ఈసీజీ ఎక్కువ, దాని తర్వాత అవసరం ఉంటే టీఎంటీ లేదా తర్వాత అవసరం ఉంటే యాంజియోగ్రఫీ. లంగ్స్కి సంబంధించి ఒక ఎక్స్రే తీపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీ స్మోకింగ్ వల్ల ఏమన్నా అంతకుముందు చేసిన దానివల్ల ఏమన్నా డ్యామేజ్ అయితే అప్పుడు కూడా నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 2 ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాతే ఏదైనా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ కంపల్సరీ మీరు ఎవాల్యుయేషన్ అయితే చేయించుకోవాలి. ఎప్పుడైనా కలవచ్చండి. మా గుంటూరు సిటీ హాస్పిటల్లో ఎప్పుడైనా రావచ్చండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే గుంటూరు సిటీ హాస్పిటల్స్, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి వారికి ఉన్న అనేక సందేహాలు తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, హార్ట్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి డాక్టర్ గారు మనకు చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే గుంటూరు సిటీ హాస్పిటల్, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు నందు సంప్రదించగలరు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. మీ గుంటూరు సిటీ హాస్పిటల్స్ గత 10 సంవత్సరాలుగా గుంటూరు జిల్లా ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో అద్భుతమైన వైద్య సేవలు